రైట్ శేఖర్ రెడ్డి గారు ఏంటి సార్ రోడ్ల పరిస్థితి ఏంటి ఏపీలో ఎలా ఉన్నాయి చెప్పండి ఫస్ట్. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, మల్లీశ్వరంకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ముందుగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 2019లో వస్తే 2020 జనవరి నుంచే సార్ మొదలెట్టేశారు. కొంతమంది అత్యుత్సాహంతో ఉన్న రోడ్లని నైట్ తవ్వేసి మరీ వీడియోలు తీశారు సార్. అవును. సో దుర్మార్గం, ప్రజల యొక్క ఆస్తిని ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా కొంతమంది మీద జరిగింది సార్. ఇంకా 2014 నుంచి 19 మధ్యలో సార్ రోడ్ల కోసం మొత్తంగా 24,792 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 43,036 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 20,000 కోట్లు రోడ్లకి ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ 2 సంవత్సరాలు కోవిడ్. సో పంచాయతీరాజ్ దగ్గర నుంచి రోడ్ల మరమ్మతుల దగ్గర నుంచి స్టేట్ అండ్ జిల్లాకు సంబంధించినటువంటి రహదారుల దగ్గర నుంచి జాతీయ రహదారుల దగ్గర నుంచి ఏ రంగంలోనే తీసుకో లెక్కపత్రంతో మాట్లాడాలి సార్. ఊరికే నోరుంది కానీ మాట్లాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే 20,000 కోట్ల రూపాయలు రోడ్లకు ఎక్కువ ఖర్చు పెట్టారు సార్. సరే వీళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడైనా ఏమైనా పెట్టారా అనేది చూస్తే ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెట్టారు కదా సార్. మళ్ళీ బడ్జెట్ పెట్టినప్పుడు 2025 బడ్జెట్లో సార్ వాళ్ళు బడ్జెట్ ప్రసంగంలో 9,554 కోట్ల రూపాయలు మేము రోడ్ల మరమ్మతులకి రోడ్లకి ఖర్చు చేస్తున్నాం అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు బాగా చెప్పారు సార్. అయ్యో నిజంగానే ఖర్చు పెడుతున్నారేమో, మనకంటే ఎక్కువ పెడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అదనంగా మేము ఖర్చు చేస్తున్నాం అంటే నిజమే అనుకున్నాం సార్. కానీ కేటాయింపుల్లోకి వచ్చేసరికి 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం దిగిపోయే సంవత్సరం సార్ 8,762 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సార్. కానీ వీళ్ళు మనకన్నా తక్కువగా 8,322 కోట్లు ఖర్చు చేశారు సార్. మరి ఎవరిది రోడ్ల మీద ఎక్కువగా పనిచేసినటువంటి ప్రభుత్వం? సో ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్దాక ఒక మాట మాట్లాడారు సార్. ఏం మాట్లాడారంటే ఇంకో విషయం కూడా మీరు మర్చిపోతున్నాం సార్. 3,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం అప్పు తీసుకొచ్చి 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? 2014 నుంచి 19 మధ్యలో రోడ్లని మరమ్మతులను కానీ రోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పుని 2014 నుంచి 19 మధ్యలో నువ్వు అంత మంచి రోడ్లు వేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి రోడ్లు మొత్తం గుంతలు ఎట్టాయని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి తీసుకెళ్లి గణపతిని తీసుకెళ్లి తవ్వేశారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి తవ్వేశారా? దానికి సమాధానం చెప్పరు సార్. వేసిన చోట నాశరకంగా వేశారు, దోచుకున్నారు సార్. సరే తర్వాత వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఇప్పుడు మీరు చూపించారు సార్, నాకు బాగా నవ్వు వచ్చింది సార్. మీరు చూపిస్తూ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనే మాట మాట్లాడారు సార్. ఆయన మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు వరి పొలాలు నాటుతున్నారు తమ్ముళ్ళు అన్నారు సార్. మరి నేను ఇప్పుడు ఒక వీడియో చూపించాలి సార్. సార్ జూమ్ చేయండి బ్రదర్. సార్ జూమ్ చేయండి. సార్ జూమ్ చేయండి. ఏంటది ఇక్కడ వరి పొలాలు నాటట్లేదా? ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తాను. ఇప్పుడు వరి పొలాలు ఇప్పుడు పండట్లేదు, వరి నాటుతున్నారు సార్. ప్రజలు వరి నాటుతున్నారు. ఏది రోడ్ల మీద? రోడ్ల మీద. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది కనిపించట్లేదా? అభివృద్ధి అదేనా? ఎస్, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సార్. అదేనా విజన్? ఎస్, ఇది విజన్ సార్. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు వరి పొలాలు నాటట్లేదా? ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి చూపించారు కదా సార్. మరి ఇవన్నీ రోడ్లు ఏంటి? సో నేను మీరు చూపించిన కూడా కదా సార్, వాళ్ళ ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి రోడ్ల విధ్వంసం గురించి సార్. ఇవన్నీ ఏంటి? ఎక్కడెక్కడ రోడ్లు మొత్తం విధ్వంసం అయిపోయాయి, ఎక్కడెక్కడ రోడ్లు విధ్వంసం అయిపోయాయి? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. ఇంకో విషయం సార్, గ్రామీణ రహదారులు ఘోరం, పాడేరు ఆంధ్రజ్యోతి సార్. ఎస్, ఇది కాకుండా వాళ్ళు రాసిన పేపర్ లేదు, దారంటారా దారుణం అంటారా ఈనాడు సార్. ఈనాడా? దారంటారా దారుణం అంటారా? బాగుంది, భలే ఉంది సార్, అద్భుతం. వాళ్ళ ప్రభుత్వం ఇవి దారులు సార్, ఇవి దారులు సార్. నెలాఖరు పేపర్లు అవి. నెలాఖరు పేపర్లు సార్, జీతాల కోసం వచ్చే పేపర్. సో సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మరి ఈ రోడ్లన్నిటి దగ్గరికి వెళ్ళి మేము గుడ్ మార్నింగ్ సీఎం అని మేము పెట్టలేం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ అంటే బాగుండాలి కదా. సో ఈ రోడ్ల మీద పోతే ఎవరు బాగుంటారు? సో ఈ రోడ్ల మీద పోతే ఎవరు బ్రతికుంటారు అసలు? అందుకే సంఖ్య కూడా చాలా పెరిగిందంట. అది ఒకసారి అదొకసారి చూపించాలి సార్. 6,338 మంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను సార్. సో మామూలుగా ఈ రోడ్ల మీద వెళితే ఎవరు బాగుంటారు, ఎవరు బ్రతుకుంటారు, ఎవరు గుడ్గా ఉంటారు? కాబట్టి నేను మీ సాక్షి టీవీ ద్వారా కూడా నేను నెటిజన్లందరినీ కూడా అదేవిధంగా పౌరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఒక నిమిషం. సో మీరు ఈ గుంతల దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని బ్యాడ్ మార్నింగ్ సీఎం సార్, బ్యాడ్ మార్నింగ్ డీసీఎం సార్ అని హ్యాష్ ట్యాగ్ వేయాలని మీ సాక్షి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొద్ది బుద్ధి జ్ఞానం లాంటి ఏమన్నా వస్తాయేమో. లేదండి, కాఫీతో ఇవ్వనండి సార్. జస్ట్ కాఫీతో నింపేద్దాం సార్. ఇంకోటి సార్, వీళ్ళు ఎలా ఉంటుందంటే సార్, రోడ్లు వేసాము అని చెప్పారు సార్ మొన్నటి వరకు, అద్దాల్లో మెరిసిపోయి అన్నారు సార్. దాని మీద
ప్రజాశక్తి ఏప్రిల్ 14 సార్. తివాసీలు తీసినట్టు తీస్తారు. ప్రజాశక్తి తివాచీలు తీసినట్టు సార్. సో ఏదైతే తూతూ మంత్రంగా బీటీ రోడ్లు ఓకే. ప్రజాశక్తి పేపర్ సార్. ఈ విధంగా రోడ్లు నాశనంగా కాంట్రాక్టులకు దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి అవునవును. కమిషన్ లాక్కోవడం సార్. సో అది రాసినందుకు ఇది ప్రజాశక్తి పేపర్ చిలమత్తూరు సార్, హిందూపురం సార్. జర్నలిస్ట్ అయ్యా నాసిరకం రోడ్లు వేస్తున్నారు, దోచుకుంటున్నారు అని చెప్పి మీలాంటి జర్నలిస్ట్ రాసిన పాపానికి ప్రజాశక్తి పేపర్ చూడండి సార్ ఎంత దారుణంగా దాడి చేశారు. ఒకసారి జూమ్ చేయండి బ్రదర్. సో వాళ్ళేమో రోడ్లు లేరు, దాడులు జరుగుతున్నాయి. ఓకే. వాళ్ళేమో రోడ్లు లేరు. సరే అరాకొరా వేస్తుంటే అయ్యన్నా నాణ్యంగా వేస్తారా అంటే వేరు. ఓకే. వాటిని ఎవరన్నా జర్నలిస్ట్ అడిగారంటే వాళ్ళ మీద దాడి. సో ఈ రకంగా ఉంటే రైట్. సరే వాళ్ళు మొదటగా టేలర్ ఎలా ఇస్తారంటే సార్ ఏం చెప్పినట్టు ట్రైలర్ టీజర్ అన్నారు కదా సార్. మొన్న ఏం రాశారంటే సార్ వీళ్ళన్ని రోడ్లు వేశారు మొత్తం అద్దాల్లా ఉన్నాయని చెప్పేసి ఒకరు అనగానే సో నెటిజన్లు అందరూ అలాగే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి సార్ ఈ అద్దాల లేవు, పాలు పోస్తే పాలు రావట్లేదు, డికాషన్ వస్తా ఉందని చెప్పి అందరూ అడగడంతో ఆంధ్రజ్యోతి మళ్ళీ కవరింగ్ వేసింది సార్. ఏమని వేసిందంటే రహదారులపై విపత్తుల పగ అంటే ఎప్పుడు రాసిందంటే ఇది మొన్న శనివారం 22/11. మామూలుగా అయితే నాకు తెలిసినంతవరకు నేను జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే రహదారులపై జగన్ పగ అని రాయాలి జగన్ అధికారంలో ఉంటే. ఇప్పుడు విపత్తుల పగ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అంటే చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలకూడదు కదా సార్, స్మూత్ గా ఉండాలి. రహదారులపై విపత్తుల పగ, విపత్తులు వచ్చి వీళ్ళు వేసిన రోడ్లన్నీ కొట్టుకుపోయినారు సార్. ఇట్లాంటి రోడ్లు వేస్తే తివాచీలు తీసినట్టు తీసే రోడ్లు వేస్తే అంటే ఒక్క వర్షానికి పోతాయా? అసలు వీళ్ళు రోడ్లు వేసింది లేదు, ఒక్క నిమిషం సార్ ఫినిష్. వీళ్ళు రోడ్లు వేసింది లేదు, వేసిన రోడ్లు ఇలా ఉన్నాయి సార్. ఇక చివరిగా ఈ రోజుకి వద్దాం సార్. సెస్సులు సార్ ఏదైతే వీళ్ళు 4,000 కోట్ల రూపాయల వరకు బాదుడు సార్. దేటి ద్వారా వీళ్ళు చెప్తున్నటువంటి మొత్తం మీరు చెప్పినట్టుగా హైబ్రిడ్ మోడల్ అంట సార్, పీపీపీ. సో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. అన్న చెప్తే ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. సో మేము ఒక వెహికల్ కొనేటప్పుడు 15 సంవత్సరాలకి మేము ట్యాక్స్ కడుతున్నామా లేదా? సో 15 సంవత్సరాలు మీరు రోడ్డు ప్రొవైడ్ చేయాలి. సరే రోడ్డు ఎక్కడానికి నేషనల్ హైవేస్కి ఆల్రెడీ టోల్స్ పెట్టేశారు సార్. స్టేట్ హైవేస్కి ఇప్పుడు కారు కొనడానికి రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు సార్. అవును. రోడ్డు వేయడానికి మళ్ళీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సార్. ప్రతి పౌరుడు కూడా ట్యాక్స్లు కడుతున్నాడు రోడ్డు కోసం సార్. రోడ్డు ఏదైతే కొనడానికే కాదు సార్, వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు. అవును. మళ్ళీ ఆ రోడ్డు వేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా సెస్ రూపంలో వసూలు చేస్తారు. అవును. సో ఎక్కిన తర్వాత మళ్ళీ టోల్ రూపంలో తోలు తీస్తా ఉన్నారు సార్. అంటే ఇది కాదా చంద్రబాబు నాయుడు గారు బాదుడు అంటే, ఇది కాదా కుమ్ముడు అంటే, ఇది కాదా గుద్దుడు అంటే? నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి. సో ఎవరికి దోచిపెట్టడానికి సార్? పీపీపీ పేరుతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచిపెట్టి అక్కడి నుంచి కమిషన్లు పొందడానికి కాదు ఇది. సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. సమాధానం చెప్పకుండా ఇక చనిపోయే విషయాలు ఒక్క విషయం పాయింట్ ఉంది సార్, కన్క్లూడ్ చేయండి. సో ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్. ఈ సంవత్సరం 6,433 మంది ఏడాది ఒక్క సంవత్సరం ఒక్క ఏడాది దేనికి చనిపోయారు సార్ రోడ్డు ప్రమాదాల్లో సార్. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు 6,433 మంది. ఇది రాసింది తెలుగుదేశం పార్టీ ఆస్థాన దిగ్గజ పత్రిక రాధాకృష్ణ గారి పత్రికలో రాశారు సార్. 6,433 మంది. ఇది దీంట్లో కూడా నెంబర్ 1 పొజిషన్. దీంట్లో కూడా నెంబర్ 1 పొజిషన్ సార్. కానీ మేమున్నప్పుడు సార్ అందరూ చచ్చిపోతున్నారు అది ఇదని చెప్పారు సార్. ఇది ఒకసారి చూడండి సార్. నవంబర్ 18, 2024 ఇందులో రాశారు సార్. ఓకే. అందులో మొత్తంగా దేశంలో 1,06,682 ప్రమాదాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 1,863. 1,863 ఎక్కడ, 6,000 ఎక్కడ? 1,863 ఇది 6,000. 1,869 సారీ 1,869 ఎక్కడ, 6,000 ఎక్కడ? 6,433 ఎక్కడ? ఎంత తేడా ఉంది? సో ఎవరి ప్రభుత్వ హయాంలో రోడ్లను గాలి కొదిలేశారు, ఎవరి ప్రభుత్వ హయాంలో ప్రయాణ భద్రతని రోడ్ల భద్రతని గాలి కొదిలేశారు అనడానికి ఇంతకు మించి ఏమైనా నిదర్శనం ఉందా సార్? ఇంతకు మించి ఏమైనా నిదర్శనం ఉందా? ఒక పక్క బాదుడు, ఒక పక్క కుమ్ముడు, ఇంకో పక్క గుద్దుడు, ఇటు చూస్తే ప్రాణాలకి భద్రత లేదు. రైట్.